వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. దక్షిణాఫ్రికా అనూహ్యంగా పుంజుకోవడంతో భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురి కావడంతో పాటు సౌత్ ఆఫ్రికా సంచలన ప్రదర్శన టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. మరోవైపు ఆస్ట్రేలియాకు ఫైనల్ దారి అంత ఈజీగా లేదు. శ్రీలంక కూడా పోటీలో ఉండటంతో సమీకరణాలు ఆసక్తిగా మారాయి. ఈ డబ్ల్యూటీసీలో సౌత్ ఆఫ్రికా ఓ దశలో పోటీలోనే లేదు. తొలి 5 మ్యాచ్ల్లో ఒక్క విజయమే సాధించి రేసులో ఎంతో వెనుకబడింది. కానీ ప్రస్తుతం 63.33 విజయ శాతంతో టేబుల్ టాపర్గా నిలిచింది. ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోవడానికి దక్షిణాఫ్రికాకు కావాల్సింది మరో విజయం మాత్రమే. సొంత గడ్డపై పాకిస్తాన్తో సౌత్ ఆఫ్రికా 2 టెస్టులు ఆడాల్సి ఉంది. అయితే దక్షిణాఫ్రికా రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. పాకిస్తాన్తో జరగనున్న సిరీస్ను 1-1తో ముగిస్తే దక్షిణాఫ్రికా 61.11% ముగిస్తుంది. సందర్భంలో సౌత్ ఆఫ్రికాను ఆస్ట్రేలియా లేదా భారత్లలో ఒక జట్టు అధిగమించగలదు. అయితే పాక్తో 2 టెస్టులను డ్రా చేసుకుంటే 58.33%తో ముగుస్తుంది. ఈ సందర్భంలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఆస్ట్రేలియాను భారత్ 3-2తో ఓడించి శ్రీలంకను ఆస్ట్రేలియా 2-0తో ఓడిస్తే సౌత్ ఆఫ్రికాను దాటి ఆసీస్ టీమిండియా ఫైనల్కు చేరుతాయి. పాకిస్తాన్తో జరిగే సిరీస్ను 1-0తో కోల్పోతే దక్షిణాఫ్రికా దాదాపు నిష్క్రమించినట్లే. అయితే ఆస్ట్రేలియా తమ మిగిలిన 5 టెస్టుల్లో భారత్తో 3, శ్రీలంకతో 2 కంటే ఎక్కువ విజయం సాధించకుండా భారత్ మిగిలిన 3 టెస్టుల్లో ఒక్క విజయం, ఒక్క డ్రా కంటే ఎక్కువ సాధించకుండా ఉంటే సౌత్ ఆఫ్రికాకు ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి. కాగా ఈ నేపథ్యంలో భారత్కు ఫైనల్ అవకాశాలు మరింత మెరుగవ్వాలంటే ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గడంతో పాటు పాకిస్తాన్ విజయం సాధిస్తే పని తేలిక అవుతుంది. ఇక సౌత్ ఆఫ్రికా ఫలితంతో సంబంధం లేకుండా భారత్ నేరుగా ఫైనల్ చేరాలంటే మిగిలిన 3 టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించాలి, లేదా రెండింటిలో నెగ్గి ఒక్క మ్యాచ్ను డ్రాగా ముగించాలి. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ సిరీస్ను 2-2తో డ్రాగా ముగిస్తే శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆసీస్ను లంక 2.0తో వైట్ వాష్ చేయాలి, లేదా 2 మ్యాచ్లను డ్రాగా ముగించాలి. ఈ సందర్భంలో భారత్ ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు చేరుతుంది. కాగా ప్రస్తుతం భారత్ 57.29 విజయ శాతంతో 3వ స్థానంలో ఉంది.